హలో, హాయ్ అండి. నమస్తే. నా పేరు వెంకట్. వెల్కమ్ బ్యాక్ అండి. మా ఊరు సోది సుత్తి లేకుండా మంచి మాటలు కొన్ని, నిజాలు మరిన్ని. సో, ముందు మంచి మాటలకి వెళ్దామండి. విజయం ఎవరికీ సులువుగా రాదు. మనమే దాన్ని వెంటాడి, వేటాడి సాధించాలి. ఇప్పుడు నీ దగ్గర ధనం, అధికారం ఉన్నాయి కదా అని సాటి మనుషుల్ని నా ముందు నువ్వెంత ఆఫ్టరాల్ అని చులకనగా చూడకు. నీ ధనం, నీ అధికారం నిన్ను విడిచిపోయినప్పుడు నువ్వు మళ్ళీ బ్రతకాల్సింది అంతకు ముందు తక్కువగా చూసిన సామాన్య మనుషుల మధ్యనే. ఓటమి మన వేగాన్ని మరింత పెంచే ఇంధనమే అవ్వాలే గాని మన ప్రయత్నాన్ని ముగించే అంతం కాకూడదు. అహం, గర్వం ఈ రెండు ఎంతటి వారినైనా పాతాళంలోకి తొక్కేస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితులను వాటిని మన మస్తిష్కంలోనికి రానివ్వకూడదు. డబ్బు చెడ్డది కాదు, అది మన దగ్గరకు రాగానే మారిపోయే మనుషులే చెడ్డవాళ్ళు. ఒక మొక్కను నాటడం అంటే ప్రకృతిని కాపాడటం మాత్రమే కాదు, మనకు తెలియకుండా ఎన్నో వేల మందికి సహాయపడుతున్నట్లు. విపరీతమైన కోపం, అంతులేని సంతోషం ఈ రెండూ కూడా ఆ క్షణం మనిషి యొక్క విచక్షణ కోల్పోయేలా చేస్తాయి. అందుకే పెద్దలు చెబుతుంటారు, బాగా ఆనందంలో ఉన్నప్పుడు కానీ లేదా కోపంలో ఉన్నప్పుడు కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదని. మనల్ని పొగిడే వాళ్ళందరూ మిత్రులు, విమర్శించే వాళ్ళందరూ శత్రువులు అని రూలేమి లేదు. పొగిడేవాళ్ళు మన నుంచి ఏదో ఆశించి అలా గొప్పలు చెప్పి ఉండవచ్చు. విమర్శించేవారు మన బాగు కోసం కొన్నిసార్లు తిట్టి ఉండవచ్చు. ఎవరు ఎలాంటి వారు అన్నది మన తెలివిని ఉపయోగించి తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో దేనికి లేని శక్తి డబ్బుకు ఉంది. ఆ డబ్బు సంపాదించే తెలివి నీలో ఉంటే ఈ ప్రపంచమే నీకు దాసోహం అవుతుంది. సులువుగా లభించే గెలుపు కన్నా కష్టపడి సాధించిన విజయానికే విలువ ఎక్కువ. సాధారణంగా ఒక వ్యక్తి ఎందులోనైనా విజయం సాధిస్తే జనాలు, అందులో గొప్పేముందిరా, వాడి అదృష్టం బాగుంది అందుకే గెలిచాడు, ఆ అదృష్టం నాకు ఉండుంటే నేను పైకి వచ్చేవాడిని అని తేలిగ్గా తీసిపడేస్తారు. కానీ నిజానికి నిజమైన ఆ విజయం సాధించడానికి ఆ వ్యక్తి పడిన కష్టం, శ్రమ కేవలం అతడికి మాత్రమే తెలుసు. కాబట్టి ఎవరి విజయాన్ని మనం తక్కువగా చూడకూడదు. అంటే విజయాలు రెండు రకాలు. ఒకటి కష్టపడి విజయం సాధించడం, రెండోది గెలిచామని చెప్పుకోవడానికి ఏదోలా గెలవటం. నేను పైన చెప్పింది మాత్రం కష్టపడి సాధించిన దానికి మాత్రమే. ప్రతిరోజు ఒక మంచి పుస్తకంలోని కేవలం 10 పేజీలు చదవడం ద్వారా మన జీవితమే మారిపోతుంది. ప్రతి యుద్ధానికి ఒక ముగింపు ఉంటుంది, కానీ అసలు అంతమే లేని యుద్ధం అంటూ ఏదైనా ఉంది అంటే అది మనిషి జీవితమే. ఆ యుద్ధం ముగిసేది ఆ మనిషి యొక్క మరణంతోనే. మనం జీవితంలో నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏమిటో తెలుసా? ఎవ్వరి మీద ఆధారపడకుండా బ్రతకడం. ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకునే నిత్య విద్యార్థికి ఎవరితోనూ అవసరం ఉండదు. అతడే నలుగురికి సహాయపడతాడు. డబ్బుతో ఆనందాన్ని కొనలేకపోవచ్చు, కానీ మన జీవితంలో ఆనందాన్ని ఇచ్చే ప్రతి దాన్ని డబ్బులతో కొనగలం. మనలో ఏదైనా చెడు లక్షణం ఉండి అది మన ఎదుగుదలకు అడ్డు వస్తుంది అని మనకు అనిపిస్తే దాన్ని అలా చూసి వదిలేయకూడదు. అసలు ఈ దురలవాటు నాకు ఎలా వచ్చింది, ఇప్పుడు దీన్ని నేను ఎలా వదిలించుకోవాలి, దానికోసం ఏం చేయాలి అని బాగా ఆలోచించి ఒక పరిష్కారం వెతికి ఆ చెడు లక్షణాన్ని మెల్లిమెల్లిగా మన జీవితంలో నుంచి తరిమి కొట్టాలి. ఒక్కటి గుర్తుపెట్టుకో మిత్రమా, మన అందమైన జీవితాన్ని, అద్భుతమైన భవిష్యత్తుని నిర్ణయించేది ఈ క్షణం మాత్రమే. ప్రస్తుతం సమయాన్ని అనవసరంగా వృధా చేసి భవిష్యత్తులో బాధపడడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి ఉన్న సమయాన్ని వ్యర్థం చేయకుండా సద్వినియోగపరుచుకోవాలి. తిట్టేవాళ్ళను తిట్టని, పొగిడేవాళ్ళు పొగడని, నీ పని మాత్రం నువ్వు చేసుకుపో. సవాలు చేయి ఆ విధిని, నిన్ను ఓడించగల సత్తా నీకు ఉందా అని. ఎందుకంటే అది సృష్టించే ప్రతి సమస్యని నువ్వు ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎంతటి కష్టంలోనైనా నవ్వుతూ భరిస్తూ రేపటి అందమైన రోజు కోసం సహనంతో వేచి చూసే మనుషుల్ని మనం చాలా బలవంతులుగా పరిగణించవచ్చు. ఓటమి కన్నా కూడా మనల్ని మన లక్ష్యాన్ని చేరుకోకుండా ఆపేది ఓడిపోతామేమో అని భయం. అసలు మనిషి యొక్క ఆనందం దేని మీద ఆధారపడుతుందో తెలుసా? అతడు ఆలోచించే ఆలోచనల మీద.
సమయాన్ని సరిగ్గా వినియోగించడం నేర్చుకుంటే మన జీవితం గందరగోళంగా మారకుండా జాగ్రత్త పడవచ్చు. ఓటమి మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ఆ పాఠాలే రేపటి మన విజయానికి బాటలు వేస్తాయి. ప్రేమించడం తప్పు కాదు, ప్రేమలో ఓడిపోవటము తప్పు కాదు. కానీ ఆ ఓటమి బాధలో ఉండిపోయి ఆగిపోవటమే ముమ్మాటికి తప్పు. ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే కానీ ప్రేమే జీవితం కాదు. అయినా ఎవరో మనల్ని ప్రేమించకపోతే అది వాళ్ళ సమస్య కానీ మన సమస్య కాదుగా. ఒక్కసారి ఆలోచిస్తే మనల్ని కనిపించిన తల్లిదండ్రులు, తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ప్రాణమిచ్చే స్నేహితులు వాళ్ళందరూ మన మంచి కోరుకునే వాళ్లే కదా. మరి అంతకు మించిన ప్రేమ మనకి ఇంకెక్కడ దొరుకుతుంది? ఇది అర్థం చేసుకుంటే ప్రేమలో విఫలమయ్యారని ఆత్మహత్యలు చేసుకునే వారే ఈ లోకంలో ఉండరు. మిత్రమా, ఈ ప్రపంచంలో సంతోషంగా ఉండడానికి చాలానే ఉన్నాయి. కానీ వాటన్నింటినీ వదిలేసి మన బాధకు కారణమయ్యే కారణాలను మనం వెతుక్కుంటుంటాం. వాటి గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటాం కదా. అవును కదా. ఒక మనిషి దగ్గర నమ్మకం కోల్పోవడానికి క్షణం చాలు, కానీ తిరిగి ఆ నమ్మకం పొందడానికి ఒక జీవితకాలం కూడా సరిపోదేమో. అనుకున్నది సాధించడానికి చేస్తున్న ప్రయత్నంలో నిరాశ, నిస్పృహలకు తావు ఇవ్వవద్దు. ఎందుకంటే అవి మన మనసులో గెలుస్తామన్న ఆశనే చంపేస్తాయి. కాబట్టి కేవలం మన పని మీద మాత్రమే శ్రద్ధ పెట్టి ముందుకు సాగిపోవాలి. కష్టం విలువ తెలిసినవాడు సుఖాలకు పొంగిపోడు, అసలు వాటి ఊబిలో చిక్కుకోడు. ఎందుకంటే అతడికి తెలుసు ఏదీ శాశ్వతం కాదు అని. మన మంచితనాన్ని చేతకానితనంగా భావించి మనల్ని ఊరికే బాధ పెట్టాలని చూస్తారు కొందరు. కానీ వారిని చూసి మనం ఆవేశపడకుండా సరైన సమయం చూసి మనం ఏంటి అన్నది వాళ్ళకి రుచి చూపించాలి. కష్టాలకు, సమస్యలకు తలవంచి వ్యసనాలకు బానిస అయితే ఆ తర్వాత అందులో నుండి బయటకు రావడమే అతిపెద్ద సమస్యగా మారుతుందని మర్చిపోకు. ఈ సృష్టిలోని కోట్లాను కోట్ల జీవరాశుల్లో మనిషి ఒక్కడే ఆలోచించగల శక్తి ఉంది. అటువంటి ఉత్తమ మానవ జాతిలో పుట్టి చిన్న చిన్న కష్టాలకే కృంగిపోతే అందులో అర్థం లేదు కదా. మిత్రమా, నీ తెలివిని, బుద్ధిని, శక్తిని ఉపయోగించి ఏదైనా సాధించి నీ జన్మను సార్థం చేసుకో. తప్పు ఒకసారి చేస్తే అది మన పొరపాటు, కానీ పదే పదే తప్పులు చేస్తున్నావు అంటే అది మన ఏమరపాటు. ఏ రోజైతే నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు నీ ముఖంలో నేను ఇది చేయగలనా అన్న సందేహానికి బదులుగా ఎస్, నేను అనుకున్నది సాధించాను అన్న ఆనందం కనబడుతుందో ఆ రోజు నువ్వు జీవితంలో నిజంగా గెలిచినట్టు. ఆ గెలిచే రోజు కోసం కష్టపడు, ఇష్టంగా కష్టపడు. మన ఈ జీవిత ప్రయాణంలో ఎంతోమంది మనల్ని కలుస్తుంటారు, వదిలి వెళ్ళిపోతుంటారు. కానీ మనం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మనతోనే ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రం ఎన్నటికీ వదులుకోకు. మిత్రమా, మన ఆలోచనలు, అలవాట్లు చెడుగా ఉండి జీవితం మాత్రం మంచిగా ఉండాలి అంటే అది ఎలా కుదురుతుంది? మన జీవితం బాగుపడాలంటే ముందుగా మన ఆలోచనలను, అలవాట్లను మార్చుకొని తీరాలి. అంతే. ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ముందుగా వాళ్ళు ఏం చెప్తున్నారో శ్రద్ధగా వినాలి. ఆ తరువాతే మనం మాట్లాడాలి. కమ్యూనికేషన్ స్కిల్లో ఇదే ప్రధానమైనది. సామాన్యులకు, అసామాన్యులకు ఒకే ఒక్క తేడా ఉంది. సామాన్యులు ఉత్తిగా మాటలు చెబుతారు, కానీ అసామాన్యులు వాటిని నిజంగా సాధించి చూపిస్తారు. ప్రత్యర్థులను ఓడించడం కోసం కాదు, నువ్వు గెలవడం కోసం పోరాడు. నీలో నీకే తెలియని అసామాన్యమైన ప్రతిభ దాగి ఉంది. దాన్ని కృషితో బయటికి తీయి. అప్పుడు నీకు సాటి వచ్చేవారే ఉండరు. అంతా బాగున్నప్పుడు అందరూ నీతులు చెప్తారు, కానీ కష్టాల్లో కూడా ధర్మాన్ని పాటించిన వాడే ధీరుడు. గెలిచిన జ్ఞాపకాలతో చావండి, అంతేగాని తీరని ఆశలతో కాదు అంటాడు ఓ మహానుభావుడు. మిత్రమా, నీ జీవితానికి ఒక అర్థాన్ని కల్పించాలనుకుంటే ఇప్పుడే దానికోసం పనిచేయడం మొదలుపెట్టు. చివరిగా ఒక్క మాట, నువ్వు సాధించే విజయం ఎలా ఉండాలి అంటే నీ జీవితం మరో 10 మందికి ఆదర్శం కావాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ఇక నిజానికి వెళ్తేనండి, త్వరలో మా బకెట్ రాణితో ఒక ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ చేయబోతున్నామండి. టైటిల్ వచ్చేసి బకెట్ రాణి
మాటలు మా బడేయండోయ్. ఎపిసోడ్ ఆన్ ద వే. మిమ్మల్ని అలరించడానికి త్వరలో. తప్పక చూడండి. నచ్చితే నవ్వుకోండి, నచ్చకపోతే తిట్టుకోండి. అంతేగాని చూడటం మాత్రం మర్చిపోవద్దు. తొందరలో మీకోసం బకెట్ రాణి మాటలు మా బడేయండోయ్ స్క్రిప్ట్ ఆన్ ద వే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సీ యూ సూన్.